సిద్ధేంద్ర, తక్షణమే కస్తూరిని మేల్కొలిపి కోటి కుంకుమార్చనకు సంసిద్ధం చేయి. ఈ ప్రమాదాలను ఆపగలిగే శక్తి ఆమె పాతివ్రత్యానికి మాత్రమే ఉన్నది. అలాగే తల్లి. అమ్మ కస్తూరి, అమ్మవారి శ్రీచక్రం అపహరణకు గురయింది. దాన్ని రుద్రయ్య వశం చేసుకుని విలయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి ప్రతిగా నీవు చేయవలసిన కార్యం కోటి కుంకుమార్చన. సంకల్పించు తల్లి. దానికి ప్రతిఫలంగా నీ భర్త మారటమే కాదు, ఈ ఊరికి పట్టిన ఆ రుద్రయ్య అరిష్టం కూడా తొలగిపోతుంది. సంకల్ప సిద్ధిరస్తు. ఇవ్వరా, ఇవ్వు. దొంగ సచ్చినోడా, ఇవ్వు. చేతి గాజులు, కాలి అందెలు ముట్టుకోగానే చేస్తాయి మోత. హత్తుకుంటే గుచ్చునంట మంగళ సూత్రాలు, అందుకే రోత అన్నప్పుడు. గాజులు, అందెలు, మాంగళ్యాలు అవి నీతోటే ఉండేటి సౌభాగ్యాలు. తనువులోని అణువణువు నీ సొమ్మేనంట. అడిగితే ప్రాణమైన ఇచ్చేస్తానంట, ప్రాణమైన ఇచ్చేస్తానంట. మా ఎవరమ్మా మీరు? నన్ను తెలుసుకోవటం నీ తరం కాదుగాని, నీది ఒక జన్మేనా, నీది ఒక పద్ధతేనా? కట్టుకున్న ఇల్లాలిని వదిలి ఛీ ఒక వెలయాలి చూరు పట్టుకొని వేలాడతావా? తల్లిదండ్రుల పాదసేవ వదిలి తనకు మాలిన పనులు చేస్తావా? అయ్యో, నిజమే కదా, నేను చాలా తప్పు చేశాను. లేదు లేదు, నా పాపానికి నిష్కృతి లేదు. వెళ్ళు, వెళ్ళి నీ భార్యకి ఆపదలు తప్పించు. వాస్తవంలోకి రా, కళ్ళు తెరు, నీకు శుభం కలుగుతుంది. మారు, నీ ప్రవర్తనలో పరివర్తన తెచ్చుకో. కలకంటి కంట కన్నీరు ఎవ్వరికీ శుభం కాదు. అమ్మవారిని దర్శించుకో, నీ జన్మ సార్థకం చేసుకో, నీకు విజయం కలుగుతుంది. నా జన్మ సార్థకమైపోయింది. ఇప్పుడు వచ్చిన తల్లి ఎవరో కాదు, సాక్షాత్తు అమ్మవారే. ఆమె మాట నాకు శిరోధార్యం, శిరోధార్యం, శిరోధార్యం. చావాలి, నువ్వు చావాలి, చావాల్సిందే. వద్దయ్యా, మీకు దండం పెడతాను. వద్దయ్యా, వద్దు, నన్ను వదిలిపెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది. వద్దయ్యా, వద్దు వద్దు వద్దు, నన్ను వదిలిపెట్టండి అత్తయ్యా, వద్దు. ఇప్పుడెక్కడ తప్పించుకుంటావే? చంపేవే, చంపే. ప్రతాప, అడ్డు తప్పుకో, ఈ రోజు దానంతా చూడాలి.
బాబు ప్రతాప అయ్యో అయ్యో ఛీ, నువ్వు తల్లివా? నాయనా ఉస్సై! నిన్ను ఏంటే సాటి మనిషిని చంపడం అంత తేలిక అనుకుంటున్నావా? అంటే మా మంచితనం చేతగంతనం అనుకుంటున్నారా? చంపేస్తాను. నాన్నగారు, జరిగిన దారుణం చూసి కూడా ఇంకా మౌనంగా ఉంటారా? ఇది కన్న తల్లి అయిపోయింది కాబట్టి నా చేతుల్లో బతికిపోయింది. లేదంటేనా? నాన్నగారు, ఇప్పటికైనా మౌనాన్ని వేడండి. మగాడిగా మొగుడిగా ఏం చేస్తారో చెయ్యండి. ప్రతాప ఏం మాట్లాడుతున్నావు? వాడు నిజమే మాట్లాడుతున్నాడు. ప్రతాప, కోటు కుంకుమార్చనకి సమయం ఆసన్నమైంది. మా చెల్లాయిని ఆలయానికి తీసుకెళ్ళు. నేను వెళ్ళనివ్వను. నోరిప్పావంటే చంపేస్తాను. ప్రతాప, కోడల్ని తీసుకుని ఆలయానికి వెళ్ళు. రా కస్తూరి. నీకు నేను పాదాభివందనం చేస్తున్నాను. గతంలో నేను చేసిన తప్పులు ఒప్పుకుంటున్నాను. వ్యసనాలకు బానిసనై అన్నెం పుణ్యం ఎరుగని నా ఇల్లాలు కస్తూరిని పాపం నానా బాధలు పెట్టాను. నీ సాక్షిగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను మారి మంచి మార్గాన నడుస్తానని, నా భార్యని కంటికి రెపలా కాపాడుకుంటానని, నలుగురిలోనూ ఆదర్శంగా నిలుస్తానని ప్రమాణం చేస్తున్నాను. అమ్మా మావుళ్ళమ్మ, నీ కరుణ అపారం. నీ దయవలన నా భర్త సన్మార్గుడైనాడు. ఇక నుండి అనునిత్యం మా దంపతులు నిన్ను భక్తిగా కొలుస్తాం. చీర సారె పసుపు కుంకుమలతో నీకు జాతరలు చేస్తాం. మమ్మల్ని చల్లగా చూడమ్మా. అమ్మా కస్తూరి, నాయనా ప్రతాప. ఏమండి ఏమండి, అమ్మ మాట్లాడుతుంది. తల్లి, ఆపద ముంచుకొస్తోంది. ఆపద. తల్లి, చెప్పమ్మా, ఏం జరగబోతుంది? పలుకమ్మా, పలుకు. పలుకమ్మా, పలుకు. నాయనా ప్రతాప, అమ్మా కస్తూరి, మీ దంపతులకు ఇవే నా ఆశీస్సులు. ప్రతాప, నీవు నా వరప్రసాదానివి. నీ జన్మకు ఒక సార్థకత ఉన్నది. పూర్వం చండ్రాసురుడనే రాక్షసుడు నాచే వధింపబడినాడు. అతని అంశతో జన్మించినవాడే ఆ రుద్రుడు. అతనిని అంతమొందించుటకే నేనిక్కడ మావుళ్ళమ్మగా కొలువై ఉన్నాను. కాని కలి ప్రభావమున దుర్మార్గము పెచ్చు పెరిగి దైవశక్తిని సహితం నిర్వీర్యం చేయగలుగుతోంది. ఇక్కడ నా ప్రతాపమునకు కూడా అదియే జరిగినది. ఆ రుద్రుడు వంచన చేసి నా శక్తిని హరింప సాహసము చేసినాడు. నా శ్రీచక్రమును అతడు స్వాధీనపరుచుకున్నాడు. ఆ శ్రీచక్రమును నీవే సాధించి తెచ్చి నా పీఠమున అలంకరింపవలయును. ఈ కార్యమును నీవే ఎందుకు చేయవలయునో అది కూడా చెప్పెదను, వినుము.
ఆ రుద్రుడు జన్మించిన నక్షత్రముననే నీకును జన్మనిచ్చాను. అతనిని ఎదిరించెడి శక్తిని కూడా నీకు తెలియకుండా నీలో నిక్షిప్తం చేశాను. అది అత్యవసర సమయమున బయటపడగలదు. ఆ సమయము ఇదే. ఆలస్యం జరిగితే ఆ రుద్రుడు 3 నరబలులు జరిపి క్షుద్రశక్తి అయిన కాపాలికుడిని వశం చేసుకుంటాడు. లోకాన్నే నాశనం చేసేంత శక్తిని సంపాదించుకుంటాడు. ఈరోజు అమావాస్య. ఆ రుద్రుడు అందుకే ఈ దినమున నరబలులకు పూనుకున్నాడు. నీవు ఆ శ్రీచక్రమును తెచ్చి నాకు అలంకరించాలి. లేదంటే ఆ రుద్రుణ్ణి ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. తస్మాత్ జాగ్రత్త. ప్రతాప, ఆ కంకణము, ఈ ఖడ్గము నీకు అండదండలు కాగలవు. నీవు గనుక ఆ కంకణాన్ని జారవిడుచుకుంటే ఆ రుద్రుణ్ణి ఎదిరించుట దుర్లభము. ఆ ముగ్గురిని కాపాడి శ్రీచక్రమును సాధించి వెనుకకు తిరిగి చూడకుండా నా వద్దకు రావలయును. ఎన్ని ఆటంకములు ఎదురైనను వెనుకకు తిరిగి చూడవద్దు. అప్పుడే ఆ రుద్రునికి నా చేతిలో మరణము సంభవించును. ప్రతాప, నా యొద్ద నుండి ఆ దుర్మార్గులు శ్రీచక్రమును స్వాధీనపరుచుకున్నారు. అంతేకాకుండా నా ఆలయము నుండి ఆ క్షుద్ర పూజలు జరిగే ప్రదేశమునకు 3 దిగ్బంధనములు కల్పించారు. అవి మొదటిది ఊడల మర్రి. అక్కడ తిరుగాడే పిశాచములను నీవు నీ శక్తితోనే అంతమొందించవలే. ఆ క్షణమున నా ఆలయము చుట్టూ ఉన్న మొదటి కట్టు వీడును. ఇక రెండవది క్షుద్రుని కొండ. అక్కడ వికటాసురుడను రాక్షసుని సంరక్షణలో తదుపరి దిగ్బంధనమున్నది. అక్కడ కూడా నీ ప్రతాపమునే చూపించవలే, వానిని సంహరింపవలే. అప్పుడు మాత్రమే ఆ దుష్టమాంత్రికులను ఎదిరించుటకు నా శక్తి నీకు సహకరించగలదు. ఆ అనంతరము నీవా నరబలులు ఆపి నా శ్రీచక్రమును స్వాధీనపరుచుకుని ఆ దుష్ట మాంత్రికులతో తలపడగలవు. ప్రతాప, అప్రమత్తుడివికా. అమ్మా కస్తూరి, ఆ పంచదీపాగ్నులు నీ భర్త పంచప్రాణములు. అతనికేదేనీ ఆపద సంభవించినచో ఆ దీపములు కాంతిహీనము కాగలవు. ఇదియే నా హెచ్చరిక. వెళ్ళి విజయాన్ని సాధించి తిరిగిరా. విజయోస్తు.